అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ఇస్లాం నాస్తికత్వానికి, నాస్తిక భావజాలానికి పూర్తి వ్యతిరేకము. నాస్తికులకు ప్రస్తావన గురించి ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. వకాలు ఐదా కున్నా ఇజామం వరుఫాతన్ అఇన్నా లమబఊసూన ఖల్కన్ జదీదా. వారు ఏమంటున్నారు? మేము మరణించాక మా ఎముకలు నుజ్జు నుజ్జు అయిపోయిన తర్వాత మమ్మల్ని తిరిగి లేపటం జరుగుతుందా? వారు ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రవక్త, మీరు చెప్పండి. "కుల్ కూనూ హిజారతన్ ఔ హదీదా." మీరు రాళ్లుగా మారిపోయినా, ఇనుముగా మారిపోయినా, ఔ ఖల్కం మిమ్మా యక్బురు ఫీ సుదూరికుం, ఇది కాకుండా ఇంకే విధంగా మీరు మారినా కూడా, ఫసయఖూలూన మన్ యుঈదూనా, మమ్మల్ని ఎవరు తిరిగి లేపుతారు అని ప్రశ్నిస్తున్నారు. "ఖులిల్లజీ ఫతరకుం అవ్వల మర్రహ్." ఓ ప్రవక్త, వారికి తెలియచేయండి, ఎవరైతే మిమ్మల్ని మొదటిసారి ప్రాణం పోశారో ఆయనే. ఫసయున్గిదూన ఇలైక రూసహుం, మిమ్మల్ని అల్లాహ్ వద్దకు లాక్కు రావటం జరుగుతుంది. వయకూలూన మతాహు, అది ఎప్పుడని వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. కుల్ అసా అన్ యకూన కరీబా. ఓ ప్రవక్త, వారికి తెలియచేయండి, అది త్వరలోనే జరుగుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు. అవలం యరౌ అన్నల్లాహల్లదీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్. ఏమిటి? ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి ఆకాశాలను సృష్టించాడు, ఇది మీకు తెలీదా? వలం యఅయ బిఖల్ఖిహిన్న బిఖాదిరిన్ అలా అన్ యుహ్యియల్ మౌతా. వాటిని సృష్టించినప్పుడే ఎలాంటి ఇబ్బంది లేదు. మిమ్మల్ని సృష్టించటము, మరణించాక మళ్ళీ మిమ్మల్ని సృష్టించటము పెద్ద విషయమా? బలా ఇన్నహు అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అంటే ఈ విశ్వము ఒకప్పుడు ఏమీ లేదు అన్న విశ్వంలో నుండి విశ్వాన్ని ఉనికిలోకి తీసుకొచ్చాడు. ఆ ఉనికిలో నుండి భూమి ఆకాశాలను వేరు చేశారు. ఆ భూమిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రాణాల్ని పోశాడు. ఆ ప్రాణాలలో మానవులకు ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చాడు. వీళ్ళు మరణించాక మళ్ళీ తిరిగి లేపటం పెద్ద విషయం ఏమీ కానే కాదు. ఈ సృష్టికి మూలం అంటూ ఏమీ లేదు. ఏదోలాగా మొదలైంది, ఏదోలాగా మధ్యలోకి వచ్చింది, ఏదోలాగా అంతమైపోతుంది. ఇదొక కథలాగా నాస్తికుల దగ్గర నుంచి మనం వింటూ ఉంటాము. మొదలైంది, అంతమవుతుంది, అయిపోయింది. అసలు ఇలా జరుగుతుందా? ఇక్కడ ఏదో ఒక బ్యాక్టీరియా ఉంది కాబట్టి అతను పురుగు పట్టింది, పురుగు పెద్ద జీవిగా మారింది అంటే అర్థం ఉంది. అసలు ఏమీ లేని దాంట్లో ఏదో ఒకటి ఉంది అంటే అలా కాదు. అసలు ఏమీ లేని దానికి ఉనికి ఇవ్వగలిగిన శక్తి ఉన్నప్పుడు ఆయన్ని మేము అల్లాహ్ అంటాము. ఉనికి ఇవ్వగలిగిన శక్తి ఉంది అంటే ఆ శక్తినే మేము అల్లాహ్ అంటున్నాము. అసలు ఏమీ లేని ప్రక్రియను, అసలు ఏమీ లేని క్రమాన్ని ప్రాకృతికంగా ఏదన్నా తయారైంది అంటే దానినే మేము సృష్టికి మూలం అంటున్నాము. ఈ సృష్టికి, ఈ విశ్వానికి మూలాధారమైనటువంటి వాడిని మేము అల్లాహ్ అని పిలుస్తున్నామే తప్పించి మేము తయారు చేసి ఆయన్ని అల్లాహ్ అనటం లేదు. అమ్ ఖులిఖూ మిన్ గైరి షైఇన్ అమ్ హుముల్ ఖాలిఖూన్. వారిని ఇంకెవరన్నా సృష్టించారా, లేదా వాళ్ళంతట వాళ్ళే పుట్టుకొచ్చారా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తున్నాడు. వారిని సృష్టించింది ఆ అల్లాహ్ కాబట్టి ఈ ప్రశ్న వేశాడు. అమ్ ఖలఖుస్ సమావాతి వల్ అర్ద్ బల్ లా యూఖినూన్. మనుషులేమన్నా ఆకాశాలను, భూమిని సృష్టించారా? లేదు కదా, ఇంకా ఎందుకు అనుమానాలు అని ప్రశ్నిస్తున్నాడు. అమ్ ఇందహుం ఖజాయిను రబ్బిక అమ్ హుముల్ ముసైతిరూన్. పోనీ ఆకాశాలు ఉన్నటువంటి అధికారాన్ని వీళ్ళ చేతిలో ఏదన్నా ఉందా? ఆకాశాల్లో ఉన్నటువంటి సంపదకు వీళ్ళేమన్నా అధికారులా? లేదా వీళ్ళు దాన్ని ఏమన్నా రక్షిస్తున్నారా? అమ్ లహుం సుల్లమున్ యస్తమిఊన ఫీహ్. వీళ్ళ దగ్గర ఏదైనా నిచ్చెనలు ఉన్నాయా ఆకాశాలకెక్కి అక్కడ తొంగి చూడటానికి? ఫల్యఅతి ముస్తమిఉహుం బిసుల్తానిన్ ముబీన్. మీ దగ్గర ఏదైనా ఆధారము, సాక్ష్యం ఉంటే తీసుకురండి, ఇదే నిజమని చెప్పటం కోసము. వకానూ యఖూలూన ఇదా మిత్నా వకున్నా తురాబన్ వఇదామన్ అఇన్నా లమబఊసూన్. వాళ్ళేమంటున్నారు? మరణించాక మమ్మల్ని ఎవరు తిరిగి లేపుతారు అని ప్రశ్నిస్తున్నారు. అవ ఆబాఉనల్ అవ్వలూన్. మమ్మల్ని, మా తాత ముత్తాతల్ని కూడా లేపుతారని అంటున్నారు. ఓ ప్రవక్త, మీరు చెప్పండి. ఉల్ ఇన్నల్ అవ్వలీన వల్ ఆఖిరీన్. అవును, మొదటి వారిని, చిట్ట చివరి వారిని అందరినీ లేపటం జరుగుతుంది. లమబఊసూన ఇలా మీకాతి యౌమిన్ మాలూమ్. వాళ్ళందరినీ కూడా పరలోక దినాన తిరిగి లేపటం జరుగుతుంది. నహ్ను ఖలక్నాకుం ఫలౌలా తుసద్దిఖూన్. విషయం ఏమిటంటే మేమే మిమ్మల్ని సృష్టించాము, మీరు ఇంకా నమ్మటం లేదా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తున్నాడు.
అంటే ఈ సృష్టికి మూలం అనేది ఉంది. ఒక ప్రక్రియగా భూమి, సూర్యుడు, ఆకాశము ఒక నిర్ణీత పద్ధతిలో 100% ఇదే ప్రక్రియ కరెక్ట్. ఇది ఈ ప్రాంతంలో కాకుండా ఇంకొక ప్లేస్‌లో ఉంటే చాలా తేడా పడుతుంది అన్నట్టుగా ఈ ప్రక్రియ జరిగింది. సృష్టి తన నిర్ణయం తానే తీసుకొని ఇలా ఏర్పడిందా? అప్పుడు సృష్టి మూలాధారం అవుతుంది. లేదా సృష్టిని ఎవరైనా సృష్టించారా అంటే ఆయన మూలాధారం అవుతాడు. ఈ విధంగా ఎవరైతే భూమి, ఆకాశాలను సృష్టించారో ఆయన్ని మేము అల్లాహ్ అని పిలుస్తున్నాము. ఈ సృష్టికి మూలాధారమైనటువంటి వాడు ఉన్నాడు అనేదే ఆస్తికుల యొక్క వాదన. ఆ మూలాధారమైనటువంటి వాడిని ముస్లింలు అల్లాహ్ అని పేరు పెట్టి పిలుస్తున్నారు. అస్సలాము అలైకుం.